ఈ నేపథ్యంలో రహేషా పెహ్లావీని మట్టుబెట్టేశారు ఇరాన్ ప్రజలు మట్టుబెట్టిన తరువాత రహేషా పెహ్లావీ కొడుకుని రహేషా పెహ్లావీ 2 అంటారు, ఇతన్ని ప్రిన్స్ అంటారు. అప్పటికప్పుడే అమెరికా ఏం చేసింది అంటే మళ్ళీ ఫ్లైట్ జెట్లు వస్తాయి, CIA ఫ్లైట్ జెట్లు, అతన్ని తీసుకొని అమెరికాకి మళ్ళీ అక్కడ ఒక పొలిటికల్ అసైలం ఇచ్చారు. పొలిటికల్ అసైలంలో భాగంగా రహేషా పెహ్లావీ కుమారుడు ప్రస్తుతానికి అమెరికాలో పొలిటికల్ అసైలంలో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి ఇరాన్లో పెట్టడమే అమెరికా పగ. ఇప్పటికి 47 సంవత్సరాలుగా పెహ్లావీ కుమారుణ్ణి కాపాడుతూ వస్తున్న అమెరికా ఇప్పుడు పెహ్లావీ కొడుకుని తీసుకొచ్చి ఇరాన్లో ప్రెసిడెంట్గా చేయాలనుకుంటుంది. అందుకే ఎవరైతే సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో, సెకండ్ సుప్రీం లీడర్ వచ్చినా, థర్డ్ సుప్రీం లీడర్ వచ్చినా, సుప్రీం లీడర్ ఇరాన్లో అన్న పదం వినిపిస్తేనే మేము అతన్ని బతకనివ్వం, లేపేస్తామనే లాంటి శపథాలు, అలాంటి వార్నింగ్లు నడుస్తున్నాయి. అంటే అసలు స్టోరీ ఇప్పుడు అర్థమైందా? పెహ్లావీ 2ని తీసుకొచ్చి ఇరాన్ దేశ ప్రధానిగా చేయాలి. అమెరికా పప్పెట్టిని ఇరాన్ దేశ ప్రధానిగా చేసుకుంటే ఇరాన్ తమ చెప్పు చేతుల్లో ఉంటుంది అనే అతిపెద్ద భారీ కుట్రలో భాగమే ఈ జరుగుతున్న యుద్ధం. అర్థమైందా? నిన్న మగధా న్యూస్ మాట, ఇవాళ ట్రంప్ నోట. అమెరికా పెప్పెట్గా ఉన్న రహేషా పెహ్లావీ 47 ఏళ్ల క్రితం అతన్ని ఇరాన్ ఉరితీసిన తరువాత ఆ ప్లేస్ లో రహేషా పెహ్లావీ కుమారుడుగా ఉన్న అమెరికా పొలిటికల్ అసైలంలో ఉన్న రహేషా పెహ్లావీ 2ని ప్రిన్స్ ని తీసుకొచ్చి ఇప్పుడు ఇరాన్ లో కూర్చోబెట్టాలి అనేది అమెరికా ప్రయత్నం. అంటే అమెరికా చేసే ప్రయత్నాలు ఎంత భయంకరంగా ఉంటాయి, ఎంత సిల్లీగా ఉంటాయో కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి, అందరికీ ఆమోదయోగ్యమయ్యే వ్యక్తి త్వరలో ఇరాన్ కి రాబోతున్నాడు, ఇరాన్ ప్రధానిగా కూర్చోబోతున్నాడు అంటూ ట్రంప్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఇది ఒక సంచలనం. నిజానికి మగధా న్యూస్ నిన్నే ఆ విషయాన్ని ఎర్ర జర్నలిజంలో చెప్పడం జరిగింది. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అనడంలో భాగం ఏంటి అంటే 47 ఏళ్ల క్రితం పరిస్థితిని మళ్ళీ అమెరికా ఇరాన్ లో క్రియేట్ చేస్తుంది అని. అంటే ఇరాన్ ఇదే అలజడితో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది రహేషా పెహ్లావీ పాత్ర అవుతుందా? రహేషా పెహ్లావీని కూర్చోబెడుతుందా అమెరికా? లేదు అంటే ఇంకెవరినైనా సరే అమెరికా పెప్పెట్టిని తీసుకువెళ్లి కూర్చోబెడుతుందా? అంటే అధ్యక్షుడు నియామకం అనేది అమెరికానే చేస్తుంది అనేది ట్రంప్ చెప్పకనే చెప్పారు తన ట్వీట్ లో. ఇరాన్ చర్చలకు వచ్చినా సరే తగ్గేది లేదు, చర్చలకు వచ్చినా సహించేది లేదు. ఇరాన్ పని అయిపోయింది, ఇరాన్ మేము చెప్పినట్టు వినాల్సిందే, ఇరాన్ లో కొత్త ప్రధాని రాబోతున్నారు అంటూ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద సంచలనం ప్రస్తుతానికి జియో పాలిటిక్స్ లో.